కాళేశ్వరం ఆనకట్టల అంశంలో ఎన్డీఎస్ఏ సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ముందుకు వెళుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యారేజ్ మరమ్మతులకు సంబంధించి ఢిల్లీలో 2 రోజుల పాటు ఎన్డీఎస్ఏ సీడబ్ల్యూసీ చైర్మన్లతో చర్చలు జరిపామని ఆయన పేర్కొన్నారు. వర్షాలు వరదలు వచ్చేలోగా భూమి పరీక్షలు డిజైన్ల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 97,000 కోట్ల రూపాయల ప్రజల ధనం వినియోగించారని, ప్రాజెక్టుకు తీసుకున్న అప్పులకు 10,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని ఉత్తమ్ గుర్తు చేశారు. మా టార్గెట్ ఏంటంటే ఈసారి గోదావరి వరదలు వర్షాలు వచ్చే లోపు ఈ టెస్టింగ్ ప్రాసెస్, సాయిల్ టెస్టింగ్ ప్రాసెస్, డిజైన్స్ ఇవన్నీ కొంత ముందుకు తీసుకుపోవాలని మేము ఆ దిశలో మా ప్రయత్నము, మా విషయం పనిచేస్తున్న ఆ విజిలెన్స్ కమిషను, ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు, వాటి పని చట్టపరంగా జరుగుతూనే ఉంటుంది. మేము ఇంత ధనం, ప్రజాధనం ఉపయోగించబడ్డది కాబట్టి ఆ కాళేశ్వరం బ్యారేజెస్ ని ఒక సైంటిఫిక్ గా, ఒక లాజికల్ గా, ఎక్స్పర్ట్ అడ్వైస్ తో ఏ విధంగా రిపేర్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ విషయంలో మాకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మా యాక్షన్స్, మా కార్యాచరణ మీకు స్పష్టంగా అర్థమవుతుంది.